పూర్వకాలములో మగధ రాజ్యములో ఒకానొక కాలములో పురోహిత వృత్తిచే జీవిస్తున్న నలుగురు బ్రాహ్మణులు ఉండేవారు. ఆ నలుగురికి నలుగురు కుమార్తెలు ఉన్నారు. వారు యవ్వనవతులై ఉన్నారు. కొన్నాళ్లకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయడానికి ఒక గురుకుల విద్యార్థి వచ్చాడు. బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందము చూసి మోహించి అతడిని సమీపించి చుట్టుముట్టి తమని వివాహము చేసుకోమని బలవంతము చేశారు. ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోర్కెను నిరాకరించాడు. అప్పుడు ఆ కన్యలు కోపముతో నీవు పిశాచివి కమ్మని శపించారు. ఆ విద్యార్థి కూడా మీరు కూడా నాతో పాటే పిశాచాలు కండి అని ప్రతిశాపమిచ్చాడు. వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధిస్తూ ఆహారము దొరికితే ఆ ఆహారము కోసము ఒకరితో ఒకరు కొట్లాడుతూ ఉండేవారు. కొంతకాలానికి ఒక సిద్ధుడు ఆ కోనేటి వద్దకు రాగా ఆ పిశాచములు అక్కడ ఉన్నాయి. ఆ పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములు పోయే మార్గాన్ని ఉపదేశించమని అడిగారు. ఆ సిద్ధుడు అందరి చేత మాఘమాసములో గయలోనున్న త్రివేణిలో స్నానము చేయిస్తే వారికున్న పిశాచ రూపం తొలగిపోతుంది అని చెప్పాడు. ఆ సిద్ధుడు చెప్పినట్లే మాఘమాసములో వారు గయలో స్నానము చేయడం వలన ఆ నలుగురికి యథారూపాలు కలిగాయి. ఆ బ్రాహ్మణ యువకునికి కూడా యథారూపము కలిగింది. అలా జరగడానికి మాఘస్నాన ఫలమే కారణము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.